2025 ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పండుగ అనేది రాబోతుంది. ఈరోజు శివపార్వతుల కళ్యాణం అనేది జరుగుతుందని, శివుడు లింగ రూపంలో ఉద్భవిస్తాడని చెప్పి పురాణాల్లో చెప్పడం జరుగుతుంది. ఇది పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజు అందరూ శివుణ్ణి పూజిస్తారు. అయితే అలా పూజ చేసేటప్పుడు మర్చిపోకుండా ఈ ప్రసాదం పెట్టాలని శాస్త్రాలు చెప్తున్నాయండి. ఈ ఒక్క ప్రసాదం 1000 పూజలతో సమానమైనది. ముఖ్యంగా పెళ్ళైనటువంటి స్త్రీలు ఈ రోజు శివునికి లేక శివపార్వతులకు ఈ ప్రసాదం గనక సమర్పించినట్లయితే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఇది మహాశివునికి అత్యంత ఇష్టమైనటువంటి ప్రసాదం కాబట్టి తప్పక అందరూ ఈ ప్రసాదం పెట్టాలని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు శివరాత్రి రోజు ఈ ప్రసాదం గనక పెట్టినట్లయితే సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుందండి. అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం మనకు ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ధన సమస్యలు తీరిపోతాయి, వద్దన్న ఐశ్వర్యం లభిస్తుంది. మరి ఇంతకీ శివరాత్రి రోజున శివుడికి ఏ ప్రసాదం పెడితే 1000 పూజలు చేసినటువంటి ఫలితం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో పరంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకోకుండా చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హిందువులు జరుపుకునేటువంటి పవిత్రమైనటువంటి పండుగల్లో మహాశివరాత్రి ఒక్కటండి. హిందూ క్యాలెండర్ల ప్రకారం కొన్ని ప్రాంతాలలో మాఘమాసంలో మాఘ బహుళ చతుర్దశి రోజున, మరికొన్ని ప్రాంతాలలో పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో యొక్క చతుర్దశి తిథి రోజున ఈ పండుగనైతే చేస్తూ ఉంటారండి. అయితే ఈ రోజున ముక్కోటి దేవతలలో సనాతుడైనటువంటి శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లయితే కోరిన కోరికలు కూడా తీరుతాయని చెప్పి భక్తులందరికీ నమ్మకం. ఈ జగత్తును పాలించే పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు మహాశివరాత్రి. నీలకంఠుడిగా, భోలాశంకరుడిగా, ఈశ్వరుడిగా, అభిషేక ప్రియుడిగా, రాజేశ్వరుడిగా భక్తుల చేత పిలువబడుతూ ఎన్నో పూజలు అందుకుంటూ ఉంటాడు. మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ పవిత్రమైనటువంటి రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వాన్నంతటిని దేదీప్యమానంగా చేసినటువంటి అస్సలు నిద్రపోడంట. రాత్రంతా జాగరణ చేసి ఉంటారు. పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున 14 లోకాలలో ఉండే పుణ్యతీర్థాలన్నీ కూడా ఉంటాయంట. ఈ పవిత్రమైనటువంటి రోజున ఒక్క బిల్వపత్రాన్ని పరమేశ్వరునికి సమర్పించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని యొక్క ఆలయాలలో జరిగేటువంటి పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు కలుగుతాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది ఈ విధంగా ఉండగా పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు సుఖానిశ్చయులై ఉంటారు. అప్పుడు పార్వతీదేవి శివునితో అన్ని వ్రతాలలో ఉత్తమమైనటువంటి వ్రతం ఏది అని అడిగినప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అన్నింటికంటే ఉత్తమమైనది అని చెప్పడంతో ఆ వ్రతం యొక్క విషయాన్ని తెలియజేస్తారు. దాన్ని చతుర్దశి రోజున మాత్రమే చేయాలి అని చెప్పి తెలిసి చేసినా తెలియక చేసినా సరే ఈ యముని బారి నుంచి తప్పించుకోవడానికి విముక్తి పొందుతారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ మహాశివరాత్రి రోజున ఎలా ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉన్న సమయంలో పాలు పళ్ళు తినవచ్చా, గుడిలో ప్రసాదం పెడితే తినవచ్చా, ఈ విషయాలన్నింటి గురించి కూడా ఇప్పుడు మనం ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజున సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్ర అయితే లేవాల్సి ఉంటుంది. తెల్లవారేదాకా నిద్రపోకూడదు. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని కొత్త దుస్తులు ధరించుకొని ఇంటిలో యథావిధిగా పూజలు చేసుకొని ఆ తర్వాత శివాలయ దర్శనం చేసుకొని ఆ మహాశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలండి. ఆ మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసే సమయంలో పళ్ళు పచ్చిపాలు తీసుకోవచ్చండి. ఉడికించినవి వండినవి అస్సలు తినకూడదు. అత్యంత పవిత్రమైనటువంటి ఈరోజు దేవునికి దగ్గరగా ఉండి దైవ నామస్మరణ అయితే చేసుకోవాలి. ఈరోజు శివాలయానికి కనుక వెళ్ళినట్లయితే అక్కడ పెట్టేటువంటి పలహారాన్ని స్వీకరించవచ్చు. ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే పలహారం తినవచ్చు. కొంతమంది ప్రసాదం పెడితే ఉపవాసం ఉన్నా వద్దు అని చెప్పి అంటూ ఉంటారండి. ఎప్పుడైనా సరే ప్రసాదాన్ని వద్దని మాత్రం అనకండి. అది దేవునికి ఇష్టం ఉండదు. ప్రసాదం దేవునికి నివేదించింది కాబట్టి నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు. శివరాత్రిలో ఉపవాసం ఉండే వాళ్ళు మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదండి. ఈరోజు
కటిక నేలపైన కూర్చుని లేక చాప మీద కూర్చుని దైవం నామస్మరణ అయితే చేయాలి. ఉపవాసం అంటే మనసు శివునికి దగ్గరగా ఉంచడాన్ని అని చెప్పి పండితులు చెప్తున్నారు. శివుడు ఈరోజు మనసుకు దగ్గరగా ఉంచాలి అంటే శివ ధ్యానం చేయాలి. శివ ధ్యానం చేస్తే శివానుగ్రహం కలుగుతుంది, శివుని అనుగ్రహం లభిస్తుంది. ఇలా శివ ధ్యానం చేయాలంటే రోజంతా మేల్కొని ఉండాలి. అలా మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచుకోవాలి. సో అందరూ నియమ నిష్ఠలతో నియమ నిబంధనలతో రోజంతా మహాశివుణ్ణి ధ్యానిస్తూ ఉపవాసం అయితే చేయాలి. వాస్తవానికి మహాశివరాత్రి రోజున శివరాత్రికి రోజున భక్తులకు ఆకలి వేయదంట. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఈరోజు శివుని భక్తుల ఆరోగ్యం క్షీణించాలని అనుకోరు కదా. సో అలా ఉన్నప్పుడు చిన్న చిన్న బాధలు పడేటువంటి వాళ్ళు అల్పాహారం తీసుకోవచ్చండి. అల్పాహారం తీసుకునే బదులు పళ్ళు తీసుకుంటే మంచిదని చెప్తారు. ఈరోజు అనాస, ద్రాక్ష, జామ అలాంటి పళ్ళను స్వీకరించవచ్చని చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా శివరాత్రికి అభిషేకాలు, అర్చనలు, ఉపవాసనలు, జాగరణలు అయితే చేస్తారు. ఎవరైతే ఉపవాసాలు చేయాలి, ఎవరు ఉపవాసాలు చేయకూడదు అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉపవాసం చేయకూడదు. వయసులో పెద్దవాళ్ళు ఉపవాసం ఉండాలి అని చెప్పి తేలికపాటి ఆహారం తీసుకుని ఉపవాసం ఉండవచ్చండి. ఇక చిన్నపిల్లలు మరి ఏం తిన్నా పర్వాలేదు, ఓపిక ఉన్నవారు ఉపవాసం అయితే ఉండవచ్చు. అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, ట్యాబ్లెట్స్ వేసుకున్నటువంటి బీపీ, షుగర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం ఉండి శివరాత్రి ఎప్పుడు అయిపోతుందో అని అనుకోకుండా ఉండాలండి. ఎప్పుడు అయిపోతుందని ఎదురు చూడుకోకుండా పళ్ళు, ఫలాలు, పచ్చికాయలు లాంటివి తినవచ్చండి. ఏం తినలేకుండా ఉండలేనటువంటి వాళ్ళు సంతోషంగా పలహారం తీసుకుని శివుని పూజించవచ్చు. మనస్ఫూర్తిగా పూజించండి. ఉపవాసం చేసిన దానికంటే కూడా అధిక ఫలితం అయితే కలుగుతుంది. ఇక్కడ మనసు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మనసు మనకు భక్తి మార్గం చూపించేటప్పుడు అంటే భగవంతుని పైన నీలం అయినప్పుడే ఆ ఫలితం అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. మనం ఉపవాసం ఉండి కూడా భగవంతుని పైన మనసును లగ్నం చేయలేకపోతే ఆ ఉపవాసం వ్యర్థమవుతుంది. సో కలుపు నిండా తిని కూడా ఆ భగవంతునిపై మనస్సును మనం లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి శివుణ్ణి పూజించిన దానికంటే కూడా అత్యధిక ఫలితం లభిస్తుంది. అంతేకాని బాధపడిపోతూ ఉపవాసం ఉంటే ఆ శివునికి అస్సలు నచ్చదండి. నేను భోజనం చేయలేదు అని చెప్పి అనుకుని శివుణ్ణి పూజ చేస్తే ఆ పూజ శివునికి నచ్చదు. మీకు కూడా అది మంచిది కాదండి. ముఖ్యంగా శివరాత్రి రోజు ఎవ్వరు కూడా దుర్భాషలు అనేవి ఆడకూడదు, ఎవరిని తిట్టకూడదు. ఇంట్లో వాళ్ళతో కూడా ప్రశాంతంగా మాట్లాడాలండి. ఈరోజు సాధ్యమైనంత వరకు నమశివాయ అనేటువంటి మంత్రాన్ని జపించాలి. ఏదైనా సరే పొరపాటున చేస్తే శివ అని శివుణ్ణి తలుచుకోవాలి. ఆ రోజు మీరు చేసే ప్రతి పనిలో శివార్పణం అనే నామాన్ని వాడాలి. మీరు ఎంత ఎక్కువగా శివునితో మమేకమై ఉంటారో భగవంతుని కరుణాకటాక్షాలు అంత ఎక్కువగా లభిస్తాయండి. ఆహారానికి ఉపవాసం ఉండడంతో పాటు నోటికి కూడా ఉపవాసం ఉండాలి. అంటే చెడ్డ మాటలు మాట్లాడకుండా భక్తిపరమైనటువంటి మాటలు మాట్లాడాలి. ఇలా మహాశివరాత్రికి మనస్ఫూర్తిగా మనస్సుకు సంతృప్తి కలిగే విధంగా ఉపవాసం ఉంటే మీరు ఏం తినకుండా ఉపవాసం ఉండడం కంటే కూడా అత్యధిక ఫలితం కలుగుతుంది. ఈరోజు కనీసం లింగోద్భవ కాలం అంటే నిశ్చిత కాలం వరకు మనం మేల్కొని ఉండాలి. ఈ సమయంలో శివలింగానికి అభిషేకం చేయాలి. లేక శివాలయాలలో అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు చేసినా చాలు, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు శివరాత్రి ఉపవాసం చేయకపోవడమే చాలా మంచిదండి. ఎందుకంటే మనం బాధపడుతూ అస్సలు చేయకూడదండి. శివరాత్రి రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారాన్ని స్వీకరించకండి. తింటే అలాంటి వాళ్ళు నరకానికి పోతారు. ఈరోజు తెల్లవారేదాకా నిద్ర లేవకుండా ఉండకూడదు. మరి సాయంత్రం ప్రదోషకాలంలో అస్సలు నిద్రపోకూడదు. అత్యంత పవిత్రమైనటువంటి ఈరోజు శివుడిని నీటితో అభిషేకించినట్లయితే ఎంతగానో సంతోషిస్తారని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఎవరైనా సరే శివలింగం పైన చెంబుడు నీళ్లు పోస్తే శివయ్య సంతోషించి అలాంటి వాళ్ళ కోరికను నెరవేరుస్తారండి. ఎందుకంటే ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు. ఇట్లా నీళ్లతో అభిషేకం చేసేటువంటి సమయంలో
మన వంటె పైన ఉండేటువంటి చెమట ఎట్టి పరిస్థితుల్లో కూడా శివలింగం పైన పడకూడదు. పడితే అది మహాపాపంగా పరిగణించబడుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ దేవునికి దగ్గరగా ఉండడానికి ట్రై చేయాలండి. ఈరోజు ఇట్లా ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళకి శివయానుగ్రహం కలిగి సకల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం రావడంతో పాటు ఇంతటి పేదవారైనా సరే ధనవంతులుగా మారేలాగా ఆ మహాశివయ్య అయితే దీవిస్తారు. అంతేకాదండి, శివ సాన్నిధ్యం లభిస్తుంది. మన ముఖ్యమైనటువంటి పండుగల్లో మహాశివరాత్రి అనేది ఒక్కటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా మనం చేసుకుంటూ ఉంటాం. ప్రతి కృష్ణ చతుర్దశిని మాస శివరాత్రిగా చేసుకుంటాం. ఆ రోజు కూడా ప్రార్థనలు చేసుకొని ఆ మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాం. శివరాత్రి రోజు అమావాస్య నుంచి ఉపవాసం ఉండి జాగరణ చేస్తే పాపాలు నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తూ ఉండాలండి. ఈరోజు ప్రతి దేవాలయం కిక్కిరిసిపోతుందండి. ఇక శివాలయాల సంగతి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇసుక వేస్తే రాలనంత భక్తుల రద్దీ కనపడుతుంది. అభిషేకాలు పూజలతో పరమశివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. భక్తుల పాట కల్పతరుమైన శివుడికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. రాత్రిపూట దేవాలయాలు కూడా తెరిచే ఉంటాయి. పూజలు భజనలతో శివనామాలు మారుమోగుతూ ఉంటాయి. ఈ పర్వదినాన లింగాష్టకం శివ పంచాక్షరిని జపిస్తూ ఉంటారు. దీపారాధన చేసి భక్తి ప్రవర్తనలతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా ఆ పరమేశ్వరుని యొక్క ప్రార్థనలతో చింతనలతో గడిపి రాత్రి జాగారం చేస్తారు. ఈ రోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పు కూడా చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని చెప్పడం జరుగుతుందండి. ఏడాది పొడవునా ఏ పూజలు చేయలేనటువంటి వారు మహాశివరాత్రి రోజు ఈశ్వరుణ్ణి ప్రార్థించి శివ సాన్నిధ్యం పొందినట్లు పురాణాలలో ఎన్నో కథలైతే ఉన్నాయి. ఆ కథలను శివరాత్రి రోజున నియమాలు అనుకోకుండా పాటించినా సరే ముక్తి లభించింది అంటారు. ఇది దానికి సాక్ష్యం అండి. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం చాలా తేలికండి. అందుకే భక్త శంకర అన్నారండి. ఈ రోజున బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు, దురలవాట్లు ఉంటాయండి. అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి రోజు కావాలని కాకుండా అన్నం దొరకక ఉపవాసం అయితే ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందేమోనన్న ఆశతో దేవాలయానికి వెళతాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపాన్ని వెలిగిస్తాడండి. జాగరణలో తూగుతూ ఉన్నటువంటి భక్తుల అలికిడికి భయపడి పారిపోయి అనుకోకుండా శివ సాన్నిధ్యంలో ప్రాణాలను విడుస్తాడు. ఆ విధంగా ముక్తిని అయితే పొందుతాడు. శివరాత్రి మహత్యం అంతటిది. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగరణ చాలా ఇంపార్టెంట్ అండి. మాఘమాసంలో బహుళ చతుర్దశి తిథి రాత్రి సమయంలో ఉన్నటువంటి రోజు జాగారం చేసి శివలింగానికి అభిషేకం అయితే చేయాలి. శివరాత్రి రోజున గుమ్మానికి ఇది కట్టడం వలన మీ జీవితంలో ఉన్న దరిద్రం అంతా కూడా 1 గంటలో తొలగిపోతుంది. 1 గంటలో ఏదో ఒక శుభవార్తనైతే వింటారు. జీవితంలో పురోగతి లేదా అని బాధపడే వాళ్ళు, ఆర్థిక పరంగా నష్టాలు కలుగుతున్నాయి అని బాధపడేటువంటి వాళ్ళు, భక్త సంపాదన, పిల్లల సంపాదన వృద్ధి చెందట్లేదు అని చెప్పేసి చింతించేటువంటి వాళ్ళు శివరాత్రి రోజు గుమ్మానికి ఇదైతే కట్టాలి. ఇది కట్టడం వలన ఏంటంటే మీరు కుటుంబంలో చాలా మార్పులను అయితే చూస్తారు. అయితే అందరూ కూడా మిమ్మల్ని అభిమానిస్తారండి. చాలా మంది ఆర్థిక పరంగా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఎన్ని వ్యాపారాలు చేసినా నష్టం కలగడం, ఏ ఉద్యోగం చేసినా స్థిరత్వం కలగకపోవడము, ఎంత కష్టపడినా సరే చేతిలో మరియు ఇంటిలో రూపాయి మిగలకపోవడము జరుగుతూ ఉంటుందండి. ఇలాంటి సమస్యలు దాదాపుగా మనం అందరం కూడా ఎదుర్కొంటూనే ఉంటాము. అయితే వీటికి గల కారణం నరదిష్టి, ఇతరుల ఏడుపులు కావచ్చండి. అలానే అనవసర ఖర్చులు పెరగడం వల్ల కావచ్చు. ఇంటి యజమాని సరిగ్గా బాధ్యతతో నిర్వహించకపోతే కుటుంబంలో సమస్యలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి.
పిల్లల మాట వినరు, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఇంటి యజమాని మరియు పిల్లలు చక్కగా జీవితంలో స్థిరపడాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి రోజున ఈ మూటను కట్టాలండి. శివరాత్రి రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఇది మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. శివుడికి చక్కగా పూజలు చేసుకున్న తర్వాతనే ఈ మూటనైతే కట్టుకోవాలి. మన హిందువులు గుమ్మానికి చాలా ప్రాముఖ్యతనైతే ఇచ్చారండి. ఏ పండుగ వచ్చినా గుమ్మానికి చక్కగా అలంకరించి పూజలు చేస్తారండి. గుమ్మానికి మామిడి తోరణాలు కడుతూ ఉంటారు. ఇలా గుమ్మానికి తోరణాలు కట్టడం వలన ఏంటంటే ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికినట్లుగా చెప్తారు. మన ఇంటిలో అదృష్టం రావాలన్నా, దరిద్రం ప్రవేశించాలన్నా ప్రధాన గుమ్మం నుంచి జరుగుతుందండి. అలాంటి ప్రధాన గుమ్మానికి శివరాత్రి రోజున ఈ మూటనైతే కట్టాలి. శివుడికి చక్కగా పూజ చేసేసిన తర్వాత ఒక తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలండి. వైట్ కలర్ క్లాత్ తీసుకుని ఇంటిలో శివలింగం ముందు లేక శివ పటం ముందు పెట్టుకోవాలి. అందులో గుప్పెడు నల్ల నువ్వులు వేయాలి. నల్ల నువ్వులు ఈ పరిహారానికి చాలా బాగా యూజ్ అవుతుంది. గ్రహ దోషాల నుంచి, ఇతర చెడు శక్తుల నుంచి బయటపడ్డ నల్ల నువ్వులు బాగా ఉపయోగపడతాయి. ఒక ఏకముఖ రుద్రాక్ష తీసుకున్న శివునికి ఇష్టమైనటువంటి వాటిలో ఏకముఖి రుద్రాక్ష ఒకటి పూజా స్టోర్స్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటుందండి. ఇది తీసుకొని వచ్చి దానికి విభూతిని రాయాలండి. విభూతి పేస్ట్ని రుద్రాక్షకు బాగా రాసేసిన తర్వాత ఆ రుద్రాక్షను నల్ల నువ్వుల పైన ఉంచి మీ సంకల్పం అయితే చెప్పుకోవాలి. మీకు ఉన్నటువంటి సమస్య, మీరు ఎందులో అభివృద్ధిని కోరుకుంటారో ఆ కోరికను చెప్పుకొని రుద్రాక్షను నువ్వుల పైన పెట్టాల్సి ఉంటుంది. ఇట్లా పెట్టుకున్న తర్వాత వాటిని మూటలాగా చుట్టి ధూపాన్ని చూపించాలి. నల్ల నువ్వులు మరియు రుద్రాక్ష ఈ రెండూ కూడా శివునికి చాలా ఇష్టమైనవి. ఈ మూటను ఇంటి ప్రధాన గుమ్మానికి కడితే శివుని అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుందండి. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే మీ పైన ఇంటి పైన అస్సలు ఉండదు. రుద్రాక్ష ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శివానుగ్రహం అయితే చాలా సులభంగా లభిస్తుందండి. శివరాత్రి రోజు ఈ మూటను కడితే 1 గంటలో జీవితం మారిపోతుంది. ఏదో ఒక శుభవార్తను వింటారు. మత గ్రంథాల ప్రకారం రుద్రాక్షను శివుణ్ణి పూజించినప్పుడు శివుడు ప్రసన్నుడవుతాడు. కానీ ఏకముఖి రుద్రాక్ష శివుని రూపం కలిగి ఉంటుంది. ఏకముఖి రుద్రాక్షను ధరించడం ద్వారా శివునితో పాటు సూర్య భగవానుని ఆశీర్వాదం లభిస్తుందండి. అందువలన మీరు కూడా శివరాత్రికి ఏకముఖ రుద్రాక్ష గురించి శివునికి పూజించి అనుగ్రహాన్ని పొందండి. శివునిపై నమ్మకాన్ని ఉంచి ఈ మూటను కట్టాలి. మీకు అపార ధనయోగం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ శివరాత్రి రోజు ఇంటి గుమ్మానికి మూటలో కట్టి శివుని ఫలితాన్ని పొందండి. ఆనందంగా జీవించండి. ఉపవాసం, శివార్చన, జాగరణ శివరాత్రి రోజు ఆచరించాల్సినటువంటి ప్రధాన విధులు. శివుడు అభిషేక ప్రియుడు. ఉపవాసం, జాగరణ ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారండి. నిత్యం మంచు కొండలలో ఉండేటువంటి ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతాడు. అందుకే ప్రతి నిత్యం ఆయనను నీటితో అభిషేకిస్తే మంచిది అని చెప్పడం జరుగుతుంది. ముక్కంటి కంఠంలో కాలకూట విషం ఉంటుంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం అనేది మనకి ఎక్కువ వేడిగా ఉంటుందని చెప్పేసి చల్లని నీటితో అభిషేకం చేయడం వల్ల శరీరం చల్లగా మారుతుందని చెప్తారు. మహాశివరాత్రి రోజు ఆయనకు అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి. నేలపైన పడుకోవడం, సాత్విక ఆహారం తీసుకోవడం, ఒక్కపూట భోజనం, శారీరకంగా మానసికంగా కూడా శ్రద్ధగా కోపతాపాలు, ఇతరులను నిందించడం లాంటివి అయితే అస్సలు చేయకూడదు. శివరాత్రి మహత్యం అంతా కూడా రాత్రి వేళల్లోనే ఉంటుంది. అందుకే భక్తజనులందరూ కూడా ఈ రాత్రిపూట భజనలు, పురాణ కాలక్షేపము లేక భక్తి నామస్మరణతో, శివనామస్మరణతో గడుపుతారు. కొందరు వీలున్నవారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు, అర్చనలు చేసి శివ కృపా కటాక్షాలు పొందుతారు. రోజంతా శివ పంచాక్షరి మంత్రాలు, ఓం నమ శివాయ అని ధ్యానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ప్రతి జాముకు పూజ, అభిషేకం చేసి మరుసటి రోజు సూర్యోదయం అయిన తర్వాత నిత్య కృత్యాలు తీర్చుకొని సంధ్యావందనం చేసి పుష్పాలు అన్నింటితో పూజించి భోజనం శివునికి నివేదన చేసి నైవేద్యం స్వీకరిస్తారు. మహాశివుడు అనేటువంటి వారు మాతృవాత్సల్యం కలిగినటువంటి వారు. తన తల్లి బిడ్డలను ఏ విధంగా రక్షిస్తుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలను నెరవేరుస్తారండి. ఈ మహాశివరాత్రికి
పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వంటి వాటిని స్వామికి నివేదించి తను తినాలి. తినడానికంటే ముందు తోటకూర బెల్లము ఆవుకు తినిపించి ప్రదక్షిణాలు చేసి పేదవారికి అంటే ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయాలి. పశుపక్షాదులకు కూడా ఏదైనా సరే ఆహార పదార్థాలను తినిపించాలి. మహాశివరాత్రికి లింగోద్భవ కాలం అని పేరండి. జ్యోతిర్మయ రూపంలో ఉన్న మహాలింగంగా శివుడు ఆ రోజు ఆవిర్భవించారు. లోకానికి పరమేశ్వరుడు తన దర్శనం చేయించి జగత్తునంతా కూడా దేదివ్యమానం చేసినటువంటి సమయంలో మనం నిద్రపోవడంతో అర్థం లేదు. అందుచేతనే శివరాత్రి జాగరణకు చాలా ప్రాముఖ్యత ఉంది. అభిషేకాదులతో శివుడిని పూజించి ఉపవాసం ఉండి రోజంతా శివనామ స్మరణలో గడపడం ప్రధాన ఉద్దేశం. మన తనువు మనసు కూడా శివాంకితం చేయడానికి శివం అంటే జ్ఞానం జన్మ పరంపర శృంఖలాలను తెంచి నిత్యాన్నదాన ప్రధానిగా మోక్షాన్ని అందించే శక్తి అజ్ఞానానికి ఉందండి. ఆ జ్ఞానానికి ఆ శివరాత్రి రోజున 14 లోకాల్లో తీర్థాల్లో తీర్థమూలంలో ఉంటాయని ఆ రోజున ఉపవాసం ఉండి ఒక్క బిల్వమైనా సరే శివార్పణం చేసి తరించాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కనీసం జన్మానికి ఒక్కరోజైనా సరే ఉండాలి, శివరాత్రిని చేయాలి అని చెప్తారు. ప్రత్యేకించి శివరాత్రి రోజున ఆడవాళ్ళు పసుపు లేక ఆకుపచ్చ రంగులో ఉండే చీర కట్టుకుని పూజ చేసిన దేవాలయానికి వెళ్ళిన పార్వతీదేవుల అనుగ్రహం కలుగుతుందండి. శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే చీరలు కట్టుకున్నట్లయితే సమస్యలన్నీ తొలగిపోతాయి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. అష్టైశ్వర్యాలు అనేవి సిద్ధిస్తాయి. దీర్ఘసుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్తకు కూడా చాలా మంచి జరుగుతుంది. చీర అనే కాదు, డ్రెస్ వేసుకున్నా సరే ఆ రంగు దుస్తులు వేయాలి. కేవలం ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులను ధరించాలి. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసి పసుపు మరియు గ్రీన్ కలర్లో ఉండే దుస్తులను ధరించాలి. బ్లూ, గ్రీన్ ఈ 2 రంగుల కలయికతో ఉన్న దుస్తులను ధరించిన శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది. ఈ కలర్లో ఉండే దుస్తులు ధరించడం శ్రేయస్కరం అని చెప్పి జ్యోతిష్యులు కూడా చెప్పడం జరిగిందండి. ఇక శివరాత్రి రోజు స్త్రీలు ఎల్లో ఆర్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి దుస్తులను ధరించాలండి. అట్లా చేయడం వలన శివపార్వతుల అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్తకు మంచి జరుగుతుంది. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బ్లూ కలర్ డ్రెస్సెస్ని ధరించకండి, లేనిపోని కష్టాలు వస్తాయి. కాబట్టి శివరాత్రి రోజు మీరు మీ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా పసుపు లేక ఆకుపచ్చ రంగు దుస్తులను మాత్రమే ధరించండి. కుటుంబం అంతా కలిసి శివాలయానికి వెళ్ళండి. పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించండి. ఆ శివరాత్రికి ఈ రంగులో ఉండేటువంటి దుస్తులను కనుక ధరిస్తే తప్పకుండా పరమేశ్వరానుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు అంతా శుభమే జరుగుతుంది. కాబట్టి శివరాత్రి రోజున అందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించి ఆ శివుణ్ణి ఆరాధించండి. శివపార్వతుల అనుగ్రహంతో సకలైశ్వర్యాలను పొందండి. హిందువులు జరుపుకునేటువంటి పండుగల్లో మహాశివరాత్రి అనేది చాలా ప్రత్యేకం. ఈరోజు ఈ పండుగ అనేది చాలా ప్రత్యేకమైంది. బహుళ చతుర్దశి రోజున మనం ఈ శివరాత్రి చేసుకుంటాం కదా. ఈరోజు స్వామికి చాలా ప్రత్యేకమండి. ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనం ఇస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. చాలామంది బంగారం కొనాలని చెప్పేసి చాలా ఆశపడతారు. ముఖ్యంగా స్త్రీలు బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు. అలా బంగారం కొనాలి అన్నా, బంగారం కొనడానికి డబ్బు ఏర్పాటు కావాలి అన్నా ఈ మహాశివరాత్రి రోజున శివుణ్ణి జమ్మి ఆకులతో పూజించండి. అలా చేస్తే చాలా మంచిది. ఇలా శివరాత్రి రోజు శివుడిని జమ్మి ఆకులతో పూజిస్తే ఖచ్చితంగా వచ్చే శివరాత్రి కల్లా బంగారం కొనుక్కుని యోగం లభిస్తుంది. జాతక దోషాలు తొలగిపోతాయి. జాతకం అద్భుతంగా మారిపోతుంది. అంతేకాదు ఆ శివరాత్రి రోజు రకరకాల ఆకులతో పూజలు చేస్తే రకరకాల ఫలితాలు కలుగుతాయని పురాణాలలో చెప్పడం జరుగుతుంది. ఈరోజు మోక్షం కావాలి అనుకునే వాళ్ళు దర్భలతో శివుణ్ణి పూజించాలి. దీర్ఘాయుష్ కలగాలి అంటే శివుణ్ణి గరికతో పూజించాలి. పుత్ర సంతానం కలగాలి అంటే ఉమ్మెత్త పువ్వులతో పూజించాలి. శత్రునాశనం జరగాలి అంటే జిల్లేడుతో చేయాలి. ఒంటిలోని రోగం నాశనం అవ్వాలి అంటే గన్నేరు పువ్వులతో శివుణ్ణి పూజించాలి. వాహన ప్రాప్తి కలగాలి అంటే
ఈరోజు శివుణ్ణి సన్నజాజులతో పూజించాలి. పాడి పంటలు బాగుండాలి అంటే గోరింటాకు పువ్వులతో శివుణ్ణి పూజించాలి. ఆ లక్ష్మీ కటాక్షం మనకి కలగాలంటే అక్షింతలతో శివుణ్ణి పూజించండి. ఇక ఈ శివరాత్రి రోజున పూజ చేసుకుని వారు శివుడికి ఏ నైవేద్యం పెట్టాలి అనేటువంటి విషయం చాలామందికి తెలియదు. కానీ శివరాత్రి రోజు శివునికి సమర్పించాల్సిన ప్రత్యేకమైన నైవేద్యం ఉంది, అదే పరమాన్నం. శివరాత్రి రోజు శివుడికి పరమాన్నం పెడితే సంపూర్ణ శివానుగ్రహం అయితే లభిస్తుంది. అంతేకాదు ఈ రోజు పెళ్ళైనటువంటి వాళ్ళు పరమాన్నం నివేదించి ప్రసాదంగా స్వీకరించినట్లయితే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఇలా శివరాత్రి రోజు పరమాన్నం ప్రసాదంగా పెడితే ఆ వచ్చే సంవత్సరం వరకు ధన ధాన్యాలకు లోటు ఉండదు, సంపదలకు లోటు ఉండదు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు అందరూ కూడా పరమాన్నం నివేదించండి. పరమాన్నంతో పాటుగా ఈరోజు దద్దోజనాన్ని కూడా తయారు చేసి ప్రసాదం పెట్టవచ్చు. మేము ఏదైనా సరే ఒకటే నైవేద్యం పెడతాము అనుకుంటే పరమాన్నాన్ని ఒక్కటే నైవేద్యంగా పెట్టాలి. లేదండి మేము పెట్టలేము అనుకుంటే మేము 2-3 నైవేద్యాలు పెడతామంటే దద్దోజనమైనా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టిన ప్రసాదం ఇంట్లో వాళ్ళందరూ స్వీకరించేయండి. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఏ ప్రసాదం పెట్టినా సరే భక్తితో పెట్టాలి. భక్తితో మీరు ఏది సమర్పించినా సరే ఆ ఈశ్వరుడు స్వీకరిస్తారు. భక్తితో భక్త కన్నప్ప తాను తినే మాంసం పెట్టినా సరే శివుడు స్వీకరించాడు కదా. అలానే గోడసూచి అనేటువంటి చిన్న పాప భక్తితో సమర్పించినప్పుడు స్వామి ఆకర్షితుడయ్యాడు. సో భక్తితో పెట్టాలి. అలా పెట్టే నైవేద్యాలు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటివండి. పరమాన్నము నైవేద్యం కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ అనేది మనం పరమాన్నానికి ఇవ్వాలి. ఆ తర్వాత ఇంకా పెట్టాలి అంటే దద్దోజనం పెట్టుకోవచ్చు. ఇక ప్రసాదాలు పెట్టుకుంటాము ఇంకా అనుకునేటువంటి వాళ్ళు అరటిపళ్ళు, దానిమ్మ పళ్ళు కూడా నివేదించుకోవచ్చండి. ఈరోజు ఇంటిలో శివలింగం ఉంటే అభిషేకం చేయాలండి. ఎందుకు అంటే శివుడు అభిషేక ప్రియుడు కదా. సో అభిషేకం చేసుకుని తర్వాత పరమాన్నం నైవేద్యంగా పెట్టుకోవాలి. శివలింగం లేకపోతే శివుడి ఫోటో ముందు దీపారాధన చేసుకుని పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. పరమాన్నంతో పాటు దద్దోజనము, అరటిపళ్ళు, కొబ్బరికాయ, ఖర్జూరాలు ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు. కానీ పరమాన్నం మాత్రం ప్రధానంగా పెట్టాల్సినటువంటిది. ఇలా ఈ ప్రసాదం పెట్టడం వలన శివానుగ్రహం లభిస్తుంది. 1000 పూజలు చేసిన ఫలితం లభిస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి శివరాత్రి రోజున మీరు కూడా శివునికి ఈ నైవేద్యం పెట్టి శివానుగ్రహంతో సంపదలను పొంది ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించండి. మనకి ఆవుకు ఎంతో విశిష్టత ఉందండి హిందూ సాంప్రదాయంలో. అలాంటి ఆవు శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజు కనుక కనిపిస్తే ఈ ఒక్కటి తినిపించండి, మీకున్న కష్టాలు తీరిపోతాయి, జాతకం మారిపోతుంది. ఆ మహాశివరాత్రి రోజు మీ ఇంటికి ఆవు వచ్చినా లేకపోతే గుడికి వెళ్ళినా అక్కడ ఆవు ఉన్నా వాటికి ఆకుకూరలు తినిపించండి. తోటకూర, పాలకూర ఇలా ఆకుకూరలు ఆవుకు తినిపించడం వలన మంచి జరుగుతుంది. మీకున్న కష్టాలు, జాతక దోషాలు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఆవుకు వీటిని తినిపించినట్లయితే మనసులోని కోరికలు కూడా తీరిపోతాయి. మహాశివరాత్రి రోజున లేక మహాశివరాత్రి రోజు ఆవు కనిపిస్తే వాటికి ఆకుకూరలను తినిపించండి. వీటితో పాటు మనం చెప్పుకోబోయే ఈ పదార్థాలను కనుక చేస్తే సిరి సంపదలు అనేవి కలుగుతాయి. మన ఆస్తి వృద్ధి చెందుతుంది. మరి ఆ పదార్థాలు ఏంటి అంటే 5 గంటల పాటు నానబెట్టినటువంటి ఉలవలు తినిపించటం వలన ఏంటంటే ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుందండి. నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తే ధనం బాగా సంపాదించగలుగుతాం. నానబెట్టిన గోధుమలు తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు అనేవి కలుగుతాయి. సమాజంలో మంచి పేరైతే వస్తుంది. గోమాతను నీటిని కలిపి తినిపిస్తే మానసిక ప్రశాంతత. ఇంట్లో గొడవలు అవుతున్న వాళ్ళు ఇలా చేస్తే ఫలితం ఉంటుందండి. అదేవిధంగా నానబెట్టిన కందులు పెడితే చాలా మంచిది. 5 గంటల పాటు నానబెట్టినటువంటి కుసుములు తినిపిస్తే మనసు, ఆత్మ పరిశుద్ధమవుతుంది. నానబెట్టిన శనగలు గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుందండి. కొంచెం నీటితో కలిపి బెల్లం, రాగి పిండిని తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యాభివృద్ధి కలుగుతుంది. ఉడికించిన బంగాళదుంపలు తినిపిస్తే నరఘోష పోతుంది. క్యారెట్లను తినిపిస్తే మంచి వృద్ధిని సాధిస్తాం. బీట్రూట్, పాలకూరలతో ఐశ్వర్య ప్రాప్తిని పొందుతాం.
గోమాతకు దోసకాయలు తినిపిస్తే శత్రుబాధ తొలగిపోతుంది. గోమాతకు టమాటోస్ తినిపిస్తే పెళ్ళి బాగా త్వరగా అవుతుందంట. బయట కనిపించే ఆవులకు కానీ దగ్గరలో ఉండే గోశాలకు కానీ వెళ్ళి గోవులకు టమాటాలు పెట్టవచ్చు. ఇట్లా ఆవుకు పెట్టడం వల్ల త్వరలో మంచి జరుగుతుంది. ఆవుకు ఈ పదార్థాలు తినిపిస్తే అతి త్వరలో మీరు పడుతున్న బాధల నుంచి విముక్తి కలుగుతుంది, మంచి జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ శివరాత్రిలోపు లేక శివరాత్రి రోజు ఆవు కనిపిస్తే ఈ ఆహార పదార్థాలను యూజ్ చేసుకోండి. మీ సమస్యలను దూరం చేసుకొని ఆనందంగా జీవించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.